చాలా బాగుందన్న, ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. అసలు మనం కాజల్ యాక్టింగ్ చూస్తుంటే అసలు ఎప్పుడు మనం ఒక లవ్ స్టోరీ సినిమాలు చూసినాం, అవి ఒక డిఫరెంట్గా చూసినాం, ఒక ఫ్యామిలీ ప్రకారం చూసినాం. కానీ ఈ ఛానల్ తర్వాత కాజల్ని మనం ఒక మాస్లో చూసినాం. మళ్ళీ మనం ఒక విజయశాంతిని ఒక కర్తవ్యంలో ఎలా చూసినామని ఒక పోలీస్ ఆఫీసర్ని, ఆమె కూడా ఛానల్ తర్వాత ఒక హీరోని క్యారెక్టర్ చేసుకొచ్చా, తర్వాత మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ చేసింది. అదే లాంగిల్లో మన కాజల్ కూడా సేమ్ విజయశాంతి లెక్కనే ఒక మంచిగా ఇంత పెద్ద సీనియారిటీ స్టార్ ఒక కాజల్ కూడా మంచి ఒక పోలీస్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు మాట కాదు. చాలా పట్టుదలతో సినిమా తీసింది. సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేదు, చాలా బాగుంది. ఎందుకంటే ఇలా ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరిది యాక్టింగ్స్ చాలా బాగుంది. మన అందరి రాక్షసి హీరో ఉన్నాడు ఇలా, ఆయన కూడా బాగున్నది. నవీన్ గారిది యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. ఎందుకంటే పోటీ పడి ఇద్దరు మంచి యాక్టింగ్ చేసిండు. ఇక్కడక్కడ బోర్ లేకుండా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం మంచి సినిమా అనొచ్చు. ఒక లేడీస్కి సినిమా మాత్రం కాజల్ ఫ్యాన్స్కి పెద్ద పండుగ లాంటిది అనుకోవాలి. పెద్ద సినిమా మాత్రం బ్లాక్ బస్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రైడేకి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు, సూపర్. ఏమన్నా యాక్టింగ్ కాజల్, అరే ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మా, ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రోజులు ఏడుకోయినావు, నీకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదా? ఇంత మంచి సినిమాతో కంబ్యాక్ ఇచ్చినావు, మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. సత్యభామ సినిమా ఇప్పుడే చూసిన తర్వాత లేడీ ఓరియంటెడ్ కాదు, లేడీ పులి అనిపించింది ఈ సినిమాలో. అరే మామూలుగా అంటే మామూలుగా యాక్టింగ్ చేయలేదు భయ్యా. కాజల్ అయితే ఇరుక తీసింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా కోసమే ఈగల్గా వెయిటింగ్ చేస్తారు భయ్యా. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు. డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా, ప్రతి ఒక్క దాని పరంగా నిజంగా అంటే మామూలుగా లేదు భయ్యా. సినిమా మ్యూజిక్ పరంగా ప్రతి ఒక్కరు మంచిగా యాక్టింగ్ చేశారు భయ్యా. కో డైరెక్టర్ బీజిఎం కూడా బాగుందన్న సినిమా. ఎందుకంటే సినిమాలో కాజల్ యాక్టింగే వేరే లెవెల్. ప్రకాష్ రాజ్ గారు పక్కన ఆ సినిమాని ఒక మంచి ముందుకు వెళ్ళడానికి దోహదపడిరు. కానీ కాజలే వేరే లెవెల్ భయ్యా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. క్యారెక్టర్ బాగా సెట్ అయ్యడం కాదన్నా. ఈమె 100 సినిమాలు తీసి ఉంటుంది ఇప్పటికీ. 100 సినిమాలో ఇదో నెంబర్ 1 బెస్ట్ సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే హీరోయిన్ సినిమాలు చేసింది ఆవిడ, చేసింది అంటే రొమాంటిక్ గా గ్లామర్ రోల్ చేసింది. ఇంత వైలెంట్ గా ఇంత మందిని కొట్టేటప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారు కాజల్ని? యాక్సెప్ట్ చేస్తారంటే ఇప్పుడు నువ్వు ఒక చూసేది ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ పరంగా కానీ, ఆమె యొక్క క్యారెక్టర్ పరంగా కానీ, ఆమె తీసుకున్న క్యారెక్టర్ పరంగా కానీ ప్రతి ఒక్క దాని పరంగా ఆమె 100%కి 200% న్యాయం చేసింది. ఇంకోటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత భయ్యా మంచి సినిమా తీసింది భయ్యా, ఇంత మంచి సినిమా తీస్తానని నేను ఊహించి రాలేదు అనుకుంటాడు. విజయశాంతిని గుర్తు చేసుకుంటామో లేదో తెలియదు, కానీ ఆమె కంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది ఈ సినిమాలో. చేయొచ్చు, ఎందుకంటే ఆమె మంచి ఒక స్టోరీ తీసుకుంటే, స్టోరీ లైన్ బాగుంటే ప్రతి ఒక్కటి చేయొచ్చు. ఇప్పుడు ఈ సినిమాలో స్టోరీ లైన్ బాగుంది. ఆమె స్టార్టింగ్ నుంచి తీసుకుపోయే స్టోరీ లైన్, డైరెక్టర్ ఏ విధంగా అయితే తీసుకుపోతాడు స్టోరీ లైన్ని, ఎండింగ్ వరకు క్లైమాక్స్ వరకు తీసుకెళ్లే వరకు ఒక మంచి లైన్లో మంచి ఒక స్టోరీలో తీసుకెళ్తాడు. కాజల్ గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే వామ్మో ఏమన్నా యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు. కోమా అంటే కోమా భయ్యా. అవును, యాక్సెప్ట్ చేస్తారన్న. అవుట్ ఆఫ్ 5కి 3.5. సత్యభామ జస్ట్ ఓకే అనిపించిందండి, నథింగ్ న్యూ. ఈ జనరల్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంది సినిమా మొత్తం. జనరల్గా ఇటువంటి మనం చిత్రాలు రెగ్యులర్గా చూసాం, కానీ ఈ చిత్రంలో నేరస్తుడు ఎవరు అనేది ముందుగానే స్టార్టింగ్లోనే మనకు తెలిసిపోవటం వల్ల పెద్ద ఇంట్రెస్ట్ కలగదు నేరస్తుడి గురించి. సినిమాలో కాజల్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్గా అనిపించింది. యాక్టింగ్ కొత్తగా చూస్తున్నాం, ఇటువంటి చిత్రాలు ఇటువంటి పాత్రలో కూడా కాజల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం కొత్తగా అనిపించింది. బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది కాజల్ యాక్టింగ్. ఇంకా అంతకు మించి అనేది కొన్ని ట్విస్టులు ఉన్నాయండి, చిన్న ట్విస్టులు. ఆ ట్విస్టులు బాగుంది, ట్విస్టులు ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. బీజిఎం కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే నేరస్తుడు ఎవరనేది ముందే తెలిసిపోవటం వల్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ తెలిసినా కానీ, ఆధారాలతో సహా దొరికినా కానీ వదిలేసినట్టుగా, చేతులో వదిలేసి మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా చూపించడం వల్ల ఏంటంటే కొంచెం సహజత్వం లోపించినట్టు అనిపించింది. అటువంటిది కొన్ని హై వోల్టేజ్ సీన్స్ ఉన్నాయి, బాగుంది. ట్విస్టులు అనేది బాగుందండి. క్లైమాక్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము, అన్ఎక్స్పెక్టెడ్గానే క్లైమాక్స్. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ విలన్ క్రిమినల్ పట్టుకునే క్రమంలో సైడ్ ట్రాక్ తప్పించారు. మొత్తం మెయిన్ ట్రాక్ని అది రోడ్లో వదిలిపెట్టి చిన్న ఉమెన్ ట్రాఫిక్ కానీ, టెర్రరిజం కానీ, వీడియో గేమింగ్ స్కామ్స్ కానీ, ఈ చిన్న స్టోరీలు ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే సినిమా అనేది ట్రాక్ తప్పింది. ఇటువంటి ఈ స్టోరీ లేక ఇంకా ఏమి లేక ఇటువంటి అడ్జస్ట్ చేసినట్టు పెట్టినట్టు అనిపించింది తప్పితే మెయిన్ ట్రాక్ తప్పడం వల్ల ఇంట్రెస్ట్ అనేది కలగలేదండి. ఇంకా షీ సేఫ్ యాప్ అనేది ఉమెన్స్ గురించి మంచిగా చూపెట్టారు.
అంటే జనరల్గా చూస్తుంటాం ఇవన్నీ. ఒకవేళ మహిళలు ఉమెన్ ట్రాఫిక్లో చిక్కున్నప్పుడు కానీ, ఏదైనా ప్రమాదాలు ఉన్నప్పుడు కానీ, ఈ యాప్ యొక్క యూజెస్ క్లిస్టర్ క్లియర్గా చూపెట్టారు. ఎలా వర్క్ అవుతుంది ఈ యాప్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏందనేది చూపెట్టారు. అదొక్కటి తప్పితే మెసేజింగ్ అనేది ఏం లేదు. జనరల్గా మనం చూసే క్రైమ్ థ్రిల్లర్లో ఇది ఒక అన్నీ చూసిన సినిమాల్లోనే ఇది నథింగ్ న్యూ లాగా అనిపించింది. జనరల్గా అట్లానే ఉంది. విజయశాంతి, వైజయంతి, అలాగే అనుష్క గారి అరుంధతి అలాగే ఉంది. లేదండి, విజయశాంతి, అనుష్క ఆ లెవెల్లో ఏం లేదు. అసలుకి ఆయుధం వదిలిపెట్టే సినిమా తీశారు. వాళ్ళంతా ఆయుధాలతో చేశారు. విజయశాంతి కానీ అనుష్క కానీ ఆయుధాలు పట్టుకొని చేశారు. ఈ సినిమా కాన్సెప్టే ఈ సత్యభామ. అలాంటి సత్యభామ ఆయుధం చేతబట్టి యుద్ధం చేస్తే, ఈ సత్యభామ ఇప్పుడున్న సత్యభామ కాజల్ గారు ఆయుధం వదిలిపెట్టి యుద్ధం చేస్తుందండి. సీతాదేవిలోని శాంతం, కాళికాదేవిలోని కోపం, ఇదే డైలాగ్ ఉంది. వీళ్ళ కోపం గల సత్యభామ ఆయుధం వదిలిపెట్టి ఇప్పుడు యుద్ధం చేసిందండి. కాబట్టి అంత వాళ్ళతో పోల్చాల్సిన అవసరం అయితే లేదు. ఇది మోడర్న్ సత్యభామ అనుకోవచ్చు. మోడర్న్ సత్యభామ అనుకోవచ్చు. ప్రకాష్ రాజ్ గారిది కానీ, నవీన్ గారిది లేదండి, జస్ట్ వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారు. జస్ట్ వాళ్ళ రోలు లిటిల్ బిట్ రోల్ అండి. ఒక కాజల్కి తప్పితే ఎవరికి పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే కనిపించలేదు. వాళ్ళు జస్ట్ ఒక రోల్ లాగా అనిపించింది తప్పితే వాళ్ళ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఏమి ఇవ్వలేదు వాళ్ళకి. రేటింగ్ ఎంత ఇస్తారు? జస్ట్ ఓకే అండి, 2 ఇవ్వచ్చు. యంగ్స్టర్ ఆర్ డెబ్యూటెంట్ ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. చిన్న ఐ మూమెంట్స్ కానీ ఐ బాల్తో అది బాగా క్యాప్చర్ చేసిందని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ వచ్చిన వాళ్ళందరూ థ్రిల్లర్ అనే వస్తున్నారు, బట్ డ్రామా కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ప్యూర్ క్రేజీ ఎమోషన్ ఉంది, అది క్లైమాక్స్లో హిట్ అవుతుంది. ముందు వచ్చిన డ్రామాని కన్జ్యూమ్ చేస్తే 100% ఐ గెస్ యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైం. 100%. అండ్ మోర్ ఓవర్ మీరు సత్యభామ అని చెప్పగానే ఒకటి గుర్తొచ్చింది. మధ్యలో ఒక సాంగ్ వచ్చింది, సత్యభామ ఇక్కడ ఓల్డ్ సిటీకి వెళ్తుంది, అక్కడ సత్యభామ చిన్న ట్రాక్ నడుస్తుంది బీజిఎం వెనకాల. ఇట్స్ అమేజింగ్. ఆ రైటర్ ఎవరో కానీ ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దట్ రైటర్. ఈవెన్ స్టోరీ కూడా వెరీ గుడ్. ఎమోషనే వర్కౌట్ అయింది. కొన్ని మ్యాచ్ షాట్లు, జంప్ కట్లు ఉన్నాయి. ఎడిటింగ్ మెయిన్ ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వడానికి. అండ్ వెరీ గుడ్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఫర్ ఉమెన్ టు వాచ్. అంటే ఉమెన్ చూడాలి ఇలాంటి మూవీ. అండ్ ఇట్స్ వెరీ గుడ్. లైక్ షీ టీమ్ యాప్ ఒకటి ఉంది, దాన్ని కూడా వెరీ సటిల్ వేలో ప్రమోట్ చేయడం జరిగింది మూవీలో. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ కదా సొసైటీకి కూడా. అండ్ అండ్ దట్స్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ కాజల్ గారికి 100% ఉమెన్ ఓరియంటెడ్ సినిమా, కానీ ఎక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అనగానే అమ్మాయిలు ఏదో బాధపడిపోతున్నారు, సొసైటీలో చాలా ఇదైపోతుంది అని చూపిస్తున్నారు. బట్ అది నోటితో చెప్పేయకుండా సినిమాటిక్గా చూపిస్తే చూసేవాడికి విజువల్గా మైండ్లో గుర్తుండిపోద్ది. విన్నాడంటే వాడు వినేసి వదిలేస్తాడు. అది ఎంత విజువల్గా చూపించారనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద మూవీ. అండ్ మేజర్ మూవీ డైరెక్టర్ గారు ఐ గెస్ హీస్ ప్రొడ్యూసింగ్ ద మూవీ. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ ఈస్ టేకింగ్ అప్ సచ్ స్క్రిప్ట్స్. అండ్ స్టోరీ రైటర్కి కూడా ఇట్స్ వెరీ గుడ్. యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దిస్ గైస్. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. మైండ్ బ్లోయింగ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. ఎందుకు గర్ల్స్కి నచ్చుతుంది ఎందుకంటారు అనుకుంటారు మీరు? అందరు ఆల్ జెండర్స్కి నచ్చుతుంది. నెక్స్ట్ లెవెల్ అమేజింగ్ ఉంది సినిమా. మరో విజయశాంతి, అనుష్క మరో విజయశాంతి, అనుష్క గారి గురించి నాకు తెలియదు, కానీ కాజల్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు. పోలీస్ క్యారెక్టర్లో అసలు దిగిపోయారు. నేను మూవీ స్టార్టింగ్ నుంచి కాజల్ గారిని చూస్తున్నట్లేదు, సత్యభామ క్యారెక్టర్ని చూస్తున్నట్టుంది. చాలా గ్రిప్పింగ్ ఉంది సినిమా. అమేజింగ్ థ్రిల్లర్. కాజల్ గారు క్యారెక్టర్లో అసలు లైక్ మునిగిపోయారు. అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫిల్మ్. హైలైట్స్ రైటింగ్ ఫస్ట్ హైలైట్, శశికిరణ్ గారు ఇచ్చి పడేశారు. దాని తర్వాత సెకండ్ హైలైట్ మ్యూజిక్, టైటిల్ సాంగ్, సత్యభామ టైటిల్ సాంగ్. ఐ థింక్ ఇంకా పికప్ అవ్వలేదు, బట్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి సత్యభామ టైటిల్ సాంగ్ ఇంకా పికప్ అవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్. అందరూ వెళ్ళి వినండి. డైరెక్షన్ చాలా మంచిగా అనిపించింది. కొత్త డైరెక్టర్ సుమన్ గారు అనుకుంటా ఆయన పేరు. డైరెక్షన్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఆల్దో శశి గారి ఇది కనిపిస్తున్న ఫిల్మ్లో, బట్ డైరెక్షన్ వాజ్ ఆల్సో అమేజింగ్. కరెక్ట్. ఇందులో కాజల్ గారు గ్లామర్ సినోనిమ్స్ లాగా ఒక కలిసి నడుస్తారు, కాజల్ గారు ఇంకా గ్లామర్. కానీ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్. మీరు గ్లామర్ సైడ్ని మర్చిపోయి ఈ క్యారెక్టర్ని, ఇంకా ఈ థ్రిల్లర్ సైడ్ని, ఇంకా ఈ పోలీస్ సైడ్ని చూస్తారు. విచ్ ఇస్ నేను చెప్తే కొంచెం ఓవర్లా ఉంటుంది,
కానీ గ్లామర్ సైడ్ కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ సైడ్ అది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది? ప్రకాష్ రాజ్ గారిది కొంచెం చిన్న క్యారెక్టరే, కానీ ప్రకాష్ రాజ్ గారు ఒక్కరే కాదు, ఆల్ క్యారెక్టర్స్ హ్యావ్ ఎ రీజన్ టు బీ ఇన్ ద ఫిల్మ్. అందరి క్యారెక్టర్స్కి ఒక రీజన్ ఉంది. అన్ని వెల్ రౌండెడ్ క్యారెక్టర్స్, ఏది ఊరికే వచ్చి వెళ్ళిపోతుంది ఒక్క క్యారెక్టర్ కూడా లేదు. ఒక 7-8 ప్రైమరీ క్యారెక్టర్స్ ఉన్నాయి, కాజల్ గారు తప్ప. ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు ఇంకా చాలా న్యూ కమర్స్ కూడా ఉన్నారు. అంకిత్ కుయ్యా, ప్రజ్వల్ యాదవ్ అని న్యూ కమర్స్ అంట. నవీన్ గారు అదే అంటున్నాం, ఎవ్రీ క్యారెక్టర్ మూవీ జస్టిస్ చేసింది. వాళ్ళు సినిమాలో ఉండడానికి ఒక రీజన్ ఉంది.